నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వైసీపీ శ్రేణులకు ఎస్ఐఆర్ అంశంపై అవగాహన కల్పించేందుకు వింజమూరులోని విఆర్ కళ్యాణ మండపంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, యువ నాయకుడు అభినవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బూత్ లెవెల్ ఏజెంట్లు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ఓటర్ జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి సరిదిద్దేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా బూత్ కమిటీ బూత్ లెవెల్ అధ్యక్షులు ఈ సమావేశం ఉద్దేశం ఏంటంటే రేపు జూన్ 15వ తేదీ నుంచి జూలై అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్. కానీ ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి రెగ్యులర్ రివిజన్ కి తేడా ఏంటంటే విధిగా బియ్యంతో సమన్వయం ఓట్లకి వాళ్ళని తాకరు, వాటికి ఎన్యూమరేషన్ ఫామ్స్ ఏమి అడగరు. కానీ ఎస్ఐఆర్కి ఇళ్ళు వాళ్ళు మ్యాప్ చేశారు, ఎన్ని ఓట్లు తీసేయబోతున్నారు అనేది అంటే మైగ్రేట్ అయిన ఓట్లు ముఖ్యం. ఈరోజు ఈ విధంగా జనాలను చూస్తుంటే నాకు ఈ 3 సంవత్సరాలలో లేని ఆనందం ఈరోజు కలుగుతుంది. 11 నెలలు గడప గడపకు తిరిగాను. గడపకు తిరిగిన తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు అయిపోయి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు కానీ ఈ 3 సంవత్సరాలలో మొత్తం మీద మన ప్రోగ్రాంకి ఈ విధంగా జనాలు అందరూ రావడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇది ఒక రకంగా మన అదృష్టమేమో అనిపిస్తుంది. ఎందువల్లంటే మనం బూత్ వరకు పోతాం, బూత్ దగ్గరికి పోయిన తర్వాత మీకు లేదయ్యా, మీ పేరు లేదు, ఓటు లేదు మీకు అని చెప్పి వెనక పంపిస్తుంటాం. ఇటువంటి మోసాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి ప్రతి ఎలక్షన్లో. అయితే ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏంటంటే ప్రతి ఎలక్షన్కి భయంకరమైన అబద్ధాలు కానీ మోసాలు కానీ ఏదో చెప్పేసి మొత్తానికి కార్యం నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఇప్పుడు వారికి 4 సార్లు. అయితే ఇప్పుడు ఆయనే చెప్పేస్తున్నాడు ఏంటంటే నా దగ్గర ఉన్న మోసాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఒకటి తీసుకొస్తున్నాను, దీంట్లో ఆఫీసర్స్ అందరూ గవర్నమెంట్ అంతా నా చేతుల్లో ఉంటుంది కాబట్టి నేను ఏదైనా మాయ చేయగలను అనే పద్ధతిలో ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. ఈ ఎస్ఐఆర్ ఆయనకే కాదు మనకు కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు మనం గట్టిగా కానీ నిలబడ్డాము అంటే మనకు ఎవరు మన ఓటు ఏమాత్రం తీసేదానికి ఏమాత్రం ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా బిఎల్ఏలు గట్టిగా జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు మన ఊళ్ళలోనే మీరు ఉండి ఖచ్చితంగా బిఎల్ఓ వచ్చినప్పుడు మనకు ఈ ఓటు ఎటువంటి పరిస్థితుల్లో ఒక ఓటు కూడా తీయకుండా ఉండే విధంగా మనం అడ్డు పెడితే ఖచ్చితంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం లోపం ఉండదని మీకు అందరికీ తెలియజేస్తాం. చంద్రబాబు నాయుడికి ఇప్పుడు జరిగిన ఎలక్షనే లాస్ట్ ఎలక్షన్ కాబట్టి ఆయన దగ్గర నా దగ్గర ఇంకా అబద్ధాలు లేవు, నేను ఇంకేదన్నా సృష్టించుకునేంత వరకు ఈ ఎస్ఐఆర్ ఉపయోగపడుతుందేమో అని చెప్పి ఎస్ఐఆర్ అనేది తీసుకొస్తున్నాను. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి కూడా అర్థమైపోయింది నెక్స్ట్ మనం ఎటువంటి పరిస్థితుల్లో వచ్చే ఛాన్సే ఉండదు. కాబట్టి ఏదో ట్రై చేద్దాం, ఏమైనా ఫలితం దక్కుతుందేమో అనే పద్ధతిలో ఆయన ప్లాన్ చేసినాడు. కాబట్టి అటువంటిది ఏమీ జరగవు. ఎందువల్లంటే మన కార్యకర్తలు కానీ మన లీడర్స్ అందరికీ ఇంత ఇంట్రెస్ట్ పెరిగింది. వచ్చిన 2 సంవత్సరాలలోనే ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన నడకలు చూస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉండే ఈ విధంగా రావడం జరిగింది. కాబట్టి మీరు ఏమైనా సరే రేపు జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనం గట్టిగా నిలబడి మన ఈ ఎస్ఐఆర్ ప్రోగ్రాము సుధాకర్ రెడ్డి చెప్తాడు మీకు అందరికీ, అవి పద్ధతిగా జాగ్రత్తగా వినండి. ఇన్ని తర్వాత ఈ పద్ధతిని పాటించినాము అంటే మన ఓట్లు మనం ఖచ్చితంగా బూత్ లేకపోయినాము అంటే ఓటు ఖచ్చితంగా వేసే ఛాన్స్ మనకు ఉంటుంది. కాబట్టి
మీరందరూ కూడా